జరుగుతున్నటువంటి లైంగిక దాడులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ మహిళా సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెట్టాం. అయితే ఇవాళ బద్వేలు పట్టణంలో అనేకమైనటువంటి విద్యా సంస్థల్లో ప్రధానంగా విద్యార్థులపైన లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం నాణ్యమైనటువంటి విద్య లేని టీచర్లను 2,000-3,000 రూపాయలకు అపాయింట్మెంట్ చేసుకొని ఇవాళ ఉద్యోగాలు చేసి పనిచేయించుకున్నటువంటి యాజమాన్యం ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు కల్పించేటువంటి వసతులు కానీ లేకపోతే విద్యార్థులపైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మర్చినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ క్లాస్ రూముల్లో సీసీ కెమెరాలు లేకపోవడం కారణం, లేకపోతే ఇవాళ విద్యా సంస్థలో ఉన్నటువంటి అధినేతలు ఈ విద్యా సంస్థల పేరుతో బాగా సంపాదించుకొని వాళ్ళైతే బయట ఉండాలి. 2,000-3,000 రూపాయలకు పనిచేసేటువంటి టీచర్లు క్లాస్ రూమ్ లో ఉండడం వల్ల ఇవాళ ప్రధానంగా విద్యార్థుల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఏవిఆర్ స్కూల్, ఈ 2 స్కూల్లో ఇవాళ బయటకు వచ్చాయి. బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అనేక విద్యా సంస్థలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అందుకని దీనికి కారణమైనటువంటి విద్యా సంస్థల్లో గుర్తింపు రద్దు చేయాలి. దాంతో పాటు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం లైంగిక దాడులకు పైన పాల్పడినటువంటి ఉపాధ్యాయులను పోలీసులుగా అప్పచెప్తున్నారే తప్ప ఈ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయట్లేదు. అందుకని ఇవాళ కోపారెడ్డి ఎంఈఓ గారు మీరు ఆ స్కూళ్లను గుర్తింపు రద్దు చేయకపోవడం వెనుక ఆంతరం ఏమిటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు నువ్వు ఎంఈఓగా ఉన్నావు, నువ్వు ఉన్నావు అన్నటువంటి విషయం బద్వేలు స్కూళ్ళకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర నువ్వు మెమోలు తీసుకుంటూ ఇవాళ స్కూళ్ళ పర్యవేక్షణ పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఈఓ పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతూ ఈ ఎంఈఓను ఖచ్చితంగా ఎమ్మడే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదనంటే ఎంఈఓ గారు ఎమ్మడే లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఏవిఆర్ స్కూల్లో గుర్తింపు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అలా జరిగిన పక్షంలో మేము పెద్ద ఎత్తున మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు మొదలు పెడతాం. లేదంటే ఎంఈఓ మీదనే ఉద్యమాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.